హాయ్ గైస్, ఈ మధ్యకాలంలో కిడ్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ లేదు మన ఏజ్ గ్రూప్ వాళ్ళలో కానీ ఎవరికైనా సరే ఫీవర్స్ వచ్చి అవి హై ఫీవర్స్ కానీ హెడ్ యాక్ కానీ బాడీ యాక్ కానీ ఇట్లా ఏవైనా ఉన్నాయి, వామిటింగ్ సెన్సేషన్ ఏవైనా ఉన్నింది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఎందుకు అంటే ఈ మధ్య స్క్రబ్ టైపస్ అనే ఒక బ్యాక్టీరియా అనేది వస్తుందంట. సో దానివల్ల అందరికీ ఫీవర్స్ అనేవి వస్తున్నాయి. దీనివల్ల ప్రాణాంతకం, ఇది అస్సలు మంచిది కాదు. సో నెగ్లెక్ట్ చేయకుండా ఒక టెస్ట్ ద్వారా చేయించుకుంటే దానికి ఫర్దర్గా మనం ఏం తీసుకోవాలి అనేది ఒక స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు. ఏమీ లేదనుకోండి, మనంత హ్యాపీ పర్సన్స్ ఇంకెవరు ఉండరు. కానీ ఏదైనా ఉంది అనుకోండి, దానివల్ల ఇంకొంచెం బాధపడాల్సి వస్తుంది. సో ఏదైనా సరే ఫస్ట్ తెలుసుకుంటే చాలా బెస్ట్ అనేది నా ఆప్షన్ అనమాట. ఎందుకు నేను చెప్తున్నాను అంటే రీసెంట్గా ఇది మా ఇంట్లో కూడా మా అబ్బాయికి వచ్చింది కాబట్టి నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. సో బీ కేర్ఫుల్ గా. స్క్రబ్ టైపస్ అనేది కూడా ఒక చిన్న ఇన్సెక్ట్ లాగా ఉంటుంది. ఆ ఇన్సెక్ట్ అనేది మనకి కరిస్తే దాని వల్ల వస్తుంది అని చెప్తున్నారు. దీనికోసం నాకు ఫుల్ ఆఫ్ అవేర్నెస్ అయితే నాకు కూడా లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిగా తెలుసుకున్నానో జస్ట్ అదే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ఏదైనా ఫీవర్ వచ్చి దాని వల్ల మనకి ఏదైనా ఎక్కువ అయ్యే లోపల కొంచెంలో ఉన్నప్పుడు మనం కొంచెం దాన్ని తెలుసుకోగలిగితే కొంచెం ముందుగానే మనకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి నాకు తెలిసింది మాత్రమే చెప్పాను. అట్లీస్ట్ మీకేమైనా తెలుసున్నా కూడా దీనిపైన అవగాహన ఉంటున్నా కూడా ఇది ఎప్పటి నుంచో ఉందంట. ఏదైనా ఉన్నా కూడా ఈవెన్ నాకు కూడా మీరు చెప్పొచ్చు, అది కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పాను. ఎంతో మందికి యూజ్ అవుతుంది అనే లెక్కలో. ఓకేనా? థ్యాంక్ యూ.